అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 యుద్ధంలో కొట్టుకు చేస్తుంటే కోర్స్ మిగతా దేశాలకి ఏంటంటే ఇంకా ఆయిల్ రవాణా సౌకర్యం సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే దుబాయ్‌లో 19 మంది ఇండియన్స్‌ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు యుద్ధానికి ఇండియన్స్‌ని అరెస్ట్ చేయడానికి సంబంధం ఏంటి? అంటే ఇండియన్స్‌ని అరెస్ట్ చేశారని కాదు, చాలామందిని అరెస్ట్ చేస్తే అందులో 19 మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. యాక్చువల్‌గా విషయం ఏంటంటే అది. మరి యుద్ధానికి వీళ్ళకి ఏంటి సంబంధం అంటే, మీకు తాగి రోడ్డు మీదకి వచ్చారనుకోండి, మిమ్మల్ని ఏమంటారంటే రోడ్ టెర్రరిస్టులు మీరు సింపుల్‌గా చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక తాగి ఒకడు రోడ్డు మీద పడ్డందుకే వేమూరి కావేరి ట్రావెల్స్ దగ్ధమైంది. ఒకడు తాగి రోడ్డు మీదకి రావడం బట్టే ఇంకెవడికో యాక్సిడెంట్ అవుతది. డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొంటాం కాబట్టి, అంటే అవతల మనిషి ప్రాణాలను పోగొట్టేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, జస్ట్ మందు తాగి రోడ్డు మీదకి వస్తున్నావు అంటే యు ఆర్ ఎ రోడ్ టెర్రరిస్ట్. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటే సోషల్ టెర్రరిస్ట్, సోషల్ మీడియా టెర్రరిస్టులు అంటారు వీళ్ళని. చాలా సింపుల్గా చెప్పాలి అంటే జనాలని భయాందోళనకి గురి చేసే వ్యక్తులు వీళ్ళంతా కూడా. వాళ్ళ సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించి జనాలు బెదిరిపోయేలాగా, భయపడేలాగా వీడియోలు పెట్టడం. అండ్ అంటే ఏఐలో క్రియేట్ చేసి నిజంగా ఏదో వార్ జరుగుతున్నట్టుగా, ఇంకా పెద్ద న్యూక్లియర్ రియాక్టర్లు ప్రయోగించినట్టు, ఒక ప్రాంతం ధ్వంసం అయిపోయినట్టు, ఇంకేదో చేసినట్టు. ఇప్పుడు ఆకాశంలో డ్రోన్లు తిరుగుతాం, అది ఓకే, ఆల్రెడీ మనం చాలామంది పెట్టారు కాబట్టి చూసాం. నిజంగా ఏం జరగకపోయినా సరే చాలా పెద్ద ఏదో జరిగిపోతుంది, ఇంకా సేపట్లో ఇంకా ప్రపంచం అంతమైపోతుంది, ఇంకా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది, యుద్ధంలోకి వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు, వాళ్ళొచ్చారు, ఇంక ఏదేదేదేదో జరిగిపోతుందని చెప్పేసి అంటే జనాలు భయపడతా ఉంటారు. అయ్యో ఏదో అయిపోతుంది, ఈ జనరేషన్ ఇక్కడికేనా, నెక్స్ట్ మాకు జనరేషన్ ఉండదా, మా పిల్లల భవిష్యత్తు ఏంటని పేరెంట్స్, మా భవిష్యత్తు ఏంటని ఆ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే మానసిక వేదనకి గురవుతారు. ఆ మానసిక వేదనకి గురైన వాళ్ళల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎట్లా అంటే ఇంక అయిపోయింది, ఎందుకు ఏదో ఒక మిజైల్ వచ్చి పోయే ప్రాణం ఎందుకు, అదేదో సుఖంగా ఇట్లే పోదాం, గబుక్కున ఏదైనా బుల్లెట్లో బాంబో తగిలి కాలో చెయ్యకపోతే జీవితాంతం మనం బాధపడాల్సి ఉంటుంది, అదేదో ఇప్పుడే హాయిగా చచ్చిపోదాం రండి అని చెప్పి మూకుమ్మడిగా ఏదో చేసేసుకుంటున్నారు. దానికి కారణం ఎవరు అంటే వాళ్ళని ఎవరు భయపెడుతున్నారు అంటే ఏదో చూడడం అంటే వల్లే కదా. ఇప్పుడు వారి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, బ్రౌజ్ చేస్తున్న కొద్దీ యుద్ధం గురించి వార్తలు తెలుసుకోండి, తప్పులేదు. ఆల్మోస్ట్ నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తుంది, పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుద్దో అప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా అంత పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం లేదు సీరియస్లీ. వై బికాజ్ ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడు జరిగే ఈ యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే మెంటల్ ఇల్నెస్కి గురై చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అంటే యుద్ధం వల్ల ఎవరు చావట్లా, పరోక్షంగా ఈ మరణాలు వస్తున్నాయి. మరి దీనికి కారణం ఎవరు? మనమే కదా. ఆ 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇంత మీడియా లేదు, ఏదో జరిగిందంట అని వీళ్ళు మాట్లాడుకుంటే తప్ప ఇంకొకరికి తెలియని కూడా తెలియదు. ఇంకొన్ని దేశాలకు అసలు ఆ యుద్ధం జరిగినట్టు కూడా తెలియదు, అంటే ఇంకో వైపు ఉండే వాళ్ళకి. సరే ఏదేమైనా అట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒక దేశం ఇంకో దేశం కొట్టుకుంటున్నాయి అంటే బాంబులు వర్షం కురిపించుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఎందుకు రష్యా ఉన్న ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ మనకు అంత అంటే స్టార్టింగ్ ఏదో కొంచెం తెలుసుకున్నాం, పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే మీడియా ఇంకా ప్రభావితం అయ్యేసరికి, అరచేతుల్లో ఫోన్లు చాలా పెరిగిపోయేసరికి, ఇంకా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంత మీడియా లేదు యాక్చువల్గా, ఇంత లేదు అంటే జనాలకు కూడా ఇంత స్కిల్స్ లేవు అన్నీ తెలుసుకునేలాగా, అసలే లేదు ఇంకా చెప్పాలి అంటే. ఇప్పుడు ఏంటి మీమ్స్ చేస్తున్నారు, కామెడీలు చేస్తున్నారు, ఖమేనీ ఆయిల్ అమ్ముకుంటుంటే మోడీ వచ్చి కొనుక్కెళ్ళడం, పుతిన్ వచ్చి కొనుక్కెళ్ళడం, ట్రంప్ వస్తున్నప్పుడు మిసైల్ వేయడం, ఇట్లా అంటే ఈ జోక్సే పార్ట్. నెక్స్ట్ జనాల్ని అంటే ఇది క్రియేట్ చేసినోడు అన్నీ చేసేస్తున్నాడు, ఏవేవో జరిగిపోతున్నాయి బయట అని చెప్పేసి. అంటే ఇట్లాంటి వాళ్ళు క్రియేటర్సే కాదు, దాని ప్రమోటర్స్ వీళ్ళందరినీ కూడా దుబాయ్లో యుఏఈ వాళ్ళు అరెస్టులు చేస్తూ ఉంటే ఒక 25 మంది అరెస్ట్ అయితే అందులో 19 మంది ఇండియన్స్ ఉంటున్నారు. ఓ 40 మందిని అరెస్ట్ చేస్తే అందులో 30 మంది ఇండియన్స్ ఉంటున్నారు. ఎందుకు మనకు అంత ఆతృత, అంత అవసరం ఏముంది? ప్రపంచం వ్యాప్తంగా పరువు తీసుకోవడం అంటే ఇదే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే. ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ వార్ అనే కాదు, ఏం జరిగినా సరే జనాల్ని భయపెట్టొద్దు. ఇప్పుడు గ్యాస్ ఏదో అయిపోతుంది, గ్యాస్ ఏదో అయిపోయిందని చెప్పి జనాలను భయపెడుతున్నారు బయటికి వెళ్తే. అదేంటి
మన ఊబర్, ఓలా ఈ బుక్ చేస్తుంటే రావట్ల కార్లు. ఎందుకంటే చాలా మినిమమ్ చిన్న క్యాబ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు వేగనర్ లాంటి క్యాబ్స్ వస్తాయి. సీడన్ కాకుండా ఇట్లాంటివన్నీ గూడా ఈ హ్యాచ్ బ్యాగ్స్ అన్నీ గూడా మోస్ట్‌లీ సీఎన్‌జీ మీదే రన్ అవుతున్నాయి. వాళ్ళు భయపడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకేంటో ఇట్లా చాలామంది అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు. హలీంని కట్టెల పొయ్యి మీద వండుతున్నారంట. బిర్యానీలు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారంట. ఇంకా సిలిండర్లు దొరకవంట. అదంట, ఇదంట అని జనాల్ని భయపెడుతున్నారు. ఉన్నంత వాడుకోండి హ్యాపీగా. ఏంటి సరే అయిపోయిందా అప్పుడు చూసుకుందాం. ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్లున్నాయి. ఇంకేవో ఉంటాయి. 100 ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకు కావాలనుకుంటే, మన అవసరాలు తీర్చుకోవాలనుకుంటే. సరే గ్యాస్ వచ్చింది, అయిపోయింది. అసలు గ్యాసే లేని రోజుల్లో బ్రతకలేరా జనాలు? మరి ఇంకేంటి? ప్రతిదానికో ప్రత్యామ్నాయం ఉంటది. కానీ భయపెడుతున్నారు చూసారా జనాల్ని. ఏదో అయిపోతది. ఇట్లాంటివే చేయడం మానుకోండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.